Namaste. Welcome to HCV News. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక డివిజన్ గ్రీవెన్స్ కు 11 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజన సింహ వెల్లడి. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేళ టీడీపీ శ్రేణుల ఘన నివాళి. అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి యజ్ఞంలో వైభవంగా లక్ష్మీనారాయణ కళ్యాణం, విశేష ఆధ్యాత్మిక ప్రవచనాలు. డివిజన్ గ్రీవెన్స్ కు 11 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ప్రజా సమస్యలు తెలుసుకునే అర్జీలు స్వీకరించేందుకు సబ్ కలెక్టర్ సంజన సింహ అధ్యక్షతన సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ గ్రీవెన్స్ లో 11 అర్జీలు వచ్చాయని, వీటిలో రెవెన్యూ విభాగానికి 6, మున్సిపల్ విభాగానికి 3, విద్యుత్ శాఖకు 1, పోలీస్ శాఖకు 1 అర్జీ వచ్చినట్టు తెలిపారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల విభాగాలకు పంపించి నిర్దేశిత సమయంలో సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకునే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మార్చ్ 10th మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి టోటల్గా ఇక్కడ 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూకి సంబంధించి ఒక 6 గ్రీవెన్సెస్, మున్సిపాలిటీకి సంబంధించి ఒక 3, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1 అండ్ పోలీస్కి సంబంధించి ఒక సమస్య గ్రీవెన్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. రెవెన్యూలో పట్టాదార్ పాస్బుక్స్కి సంబంధించి 2, సర్వేస్కి సంబంధించి 2, హౌస్ పట్టా గురించి 1, పొజిషన్ సర్టిఫికేట్ గురించి 1 నమోదైంది. సో ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి పంపించడం జరుగుతుంది. అండ్ ఎంతైతే మనకి నిర్ధారిత సమయం ఉందో దాని లోపల గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడం అప్పుడు మనం ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా దాంట్లో ఫర్నిష్ చేసి ఏదైతే మనకి ఎంక్వైరీ రిపోర్ట్లో వస్తుందో దాన్ని అప్లికెంట్కి కూడా మళ్ళీ చెప్పి వాళ్ళకు కూడా అర్థం చేసి అప్పుడు క్లోజ్ చేస్తారు. సో ఇవి ఇలా క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమాజంలో స్త్రీ విద్యావంతురాలైతే చైతన్యవంతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మి తన భర్త జ్యోతిబాపులే వద్ద విద్యను అభ్యసించి మహిళా విద్యా వికాసం కోసం ఎన్నో అవమానాలను, అసమానతలను ఎదుర్కొన్న ధీర మహిళ సావిత్రిబాయి పూలే అని భక్తులు నివాళి అర్పించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటం చేత బీసీ సంఘం నాయకులు పువ్వులించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో మహిళలు చైతన్యవంతులైతేనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని నమ్మిన జ్యోతిబాయి పూలే తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబుద్ధులు నేర్పించి ఆమె ద్వారా మహిళల విద్యా వికాసానికి దోహదపడ్డారని అన్నారు. పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పండితపు దుర్గా మాట్లాడుతూ భారతదేశంలో మహిళల విద్యా వికాసం కోసం తొలి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్లేగ్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించి ఆ వ్యాధి కారణంగా జ్యోతిబాయి పూలే జీవితాన్ని చాలించారని, ఆ మహనీయులు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో దంతాల ప్రేమ్ కుమార్, అక్కిశెట్టి వెంకట్రావు, అన్నం పిన్నారావు, శ్యామ్, మల్లవరపు విజయ్, కావేటి వేణు, సుభాష్, తవ్వా ప్రసాద్, కుదురువల్లి శ్రీనివాస్, చల్లగాలి శివరాజ్, శివకేశవులు, రాజేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే గారి గురించి కానివ్వండి, సావిత్రి పూలే గారి గురించి కానివ్వండి, విడదీయలేని ఇది అంటే ఈ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా ఆయన గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు ఆ రోజు బయటికి వచ్చి చదువుకునే రోజులు కాదు. ఆ రోజుల్లోనే జ్యోతిబా పూలే గారు సావిత్రి పూలే గారికి 9వ ఏటనే వివాహం అనంతరం ఆమెకి చదువు చెప్పించి ఆమె చేత ఒక స్కూల్ కూడా పెట్టించడం జరిగింది. ఆమె పిల్లలకి చదువు చెప్పడం కోసం స్కూల్కి వెళ్తూ ఉంటే ఆమె వెళ్ళేదారిలో ఆమెని రాళ్లతో కొట్టి, కర్రలతో కొట్టి, బురద జల్లి, అంటే అసలు ఆమెని ఎక్కడికక్కడ చదువు చెప్పడానికి వీలు లేని విధంగా చేస్తూ ఉండేవాళ్ళంట. ఆ రోజుల్లో కొన్ని నెలల వ్యవధిలోనే 100 స్కూళ్ళు స్థాపించి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉంది. వారు ఆ రోజు సమాజ సమానత్వం కోసం కృషి చేసేటప్పుడు బ్రాహ్మణోపచారాలు ఏదైతే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని రూపుమాపటానికి నడుము బిగించి భార్యాభర్తలు కూడా అందరికీ సమానత్వం సృష్టించడం కోసం భారతదేశంలో ఉన్న ఆనాటి అసమానతలకి వ్యతిరేకంగా పూర్తిగా పోరాడి స్త్రీల హక్కుల కోసం ఆవిడ ఏదో విధంగా బాల్య వివాహాలని రూపమావటము, అదేవిధంగా వితంతు వివాహాలు ప్రోత్సహించడము, స్త్రీలకు పూర్తిగా ఎవరైతే ప్లేగు వ్యాధితో
బాధపడే వాళ్ళు వారికి చికిత్స చేస్తూ కూడా ఆ రోజు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తులు జ్యోతిరాబాబు పూలే గారు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు. 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాలలో 2వ రోజైన సోమవారం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం కనుల పండుగ నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్తల ప్రవచనామృత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ వేదికగా ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభమైన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 14 వరకు నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకలలో సోమవారం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. వేదాగమ పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు రామానుజ దాసి పసుమర్తి పద్మజా కుమారి ప్రవచనం శ్రీరాముడి గుణగణాలను వివరిస్తూ విశేషంగా కొనసాగింది. శ్రీరాముడి జన్మ వృత్తాంతాన్ని ప్రస్తావిస్తూ రాముడికి ఉన్న నవవిధమైన గుణాలను చాటే నామధేయములను, వాటి విశిష్టతను వివరించారు. పితృవాక్య పరిపాలకుడైన రాముడు రఘురాముడిగా, దశరథ రాముడిగా, కోసల రాముడిగా ఇలా 9 గుణాలను కలిగిన రామనామముల యొక్క విశిష్టతను పద్మజా కుమారి తమ ప్రవచనం ద్వారా వివరించారు. మరో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి తమ ప్రవచనంలో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క సద్గుణాలను వివరించారు. వైకానస పండితులు వేదాంతు నాగమార్తి, రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వి కిరణ్ సురేష్ వేదాగమ పూజలు, లక్ష్మీనారాయణ కళ్యాణ పూజలను పర్యవేక్షించారు. ములుకుట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించగా భగవత్ రామానుజదాసుడు, జంధ్యం రామారావు దంపతులు కార్యక్రమ నిర్వహణకు భక్తిపూర్వక సహకారం అందించారు. విశేషంగా వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ఏర్పాటు చేయగా శ్రీ విఖానస శ్రీనివాస్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక చింతనాపరులకు ప్రతిరోజు నిర్వహించే ప్రవచనాల ద్వారా భక్తి మార్గంలో ఇమిడి సుగుణాలను పొందే సాధన మార్గాలను వెల్లడు కానున్నాయనే చెప్పాలి. అస్సలు దానం చేసే ఉద్దేశ్యం లేదు. ఎంత పీనాసి వాడంటే ఎంతో డబ్బులున్నా వాటికి సద్వినియోగం ఎప్పుడో తెలుసా? డబ్బు ఉంటే కాదండి, దానికి సద్వినియోగం అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఇలాంటి దైవ కార్యక్రమాలకి, భాగవతులకి, ఆచారులకి, పెరుమాళ్ళకి యథోదితంగా యథాశక్తి మనం కైంకర్యం చేసుకుంటూ ఉండాలి, సేవ చేసుకోవాలి, దానం చేయాలి గొప్పవారికి కదా. అలా ఏం చెయ్యడట. ఒకసారి ఈ ఆసామి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, దానం చేయమని అడిగాడు. వెంటనే ఈ ఆసామి ఏం చేశాడో తెలుసా? తన కుడి చేతి చూపుడు వేలు ఇలా చూపించాడంట. కుడి చేతి చూపుడు వేలు ఇలా చూపించాడట. చూపించేటప్పటికి ఏమిటి అంటే తన ఇంటి ఎదురుగుండా ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఆయన బాగా దానాలు చేస్తున్నట్ట. అందుకని ఇలా చూపించేటప్పటికి ఆ వచ్చిన అతను అటువైపు వెళ్ళి దానం తీసుకున్నట్ట. తర్వాత మళ్ళీ ఇంకొక రోజున ఇంకొకటి వచ్చాట, మళ్ళీ ఇలా చూపించాట. ఇదే జరుగుతుంది, ఎవరు వచ్చినా ఇలా చూపిస్తున్నాడు. ఇలా ఒక్క రూపాయి దానం చేయకుండా ఆ పీనాసతనంతో అలాగే ఆ ఆసామి చివరికి చనిపోయాడు. యమదూతలు వచ్చారు, తీసుకువెళ్ళారు ఈ ఆసామిని. యమభటులు వచ్చి యముడి దగ్గర తీసుకువెళ్ళారు. యముడు ఈయన చిట్టా మొత్తం చూశాడు. చూసి గ్రహించుకున్నాడు, ఆహా తనకి బోలెడంత సంపద ఉన్నా ఎక్కడా సద్వినియోగం చేసుకోలేదు, ఎవరికి రూపాయి దానం వేయలేదు, ఎంగిలి చేత్తో కాకిని కూడా తరమలేదని చెప్తారు, పిల్లికి భిక్షం వేయలేదని చెప్తారు. అలాంటి వాడనమాట ఈ ఆసామి అని గ్రహించుకొని వీడికి ఒక నరక యాతన చేయాలి. ఎటువంటి నరక యాతన అంటే కుంభీపాకంలో వేయించాలి, నూనెలో వేయించాలి అని చెప్పి ఆదేశం ఇచ్చాడు యమభటులకి. మండల గ్రీవెన్స్ లో 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం మండలం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజల సమస్యల పరిష్కార దిశగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రీవెన్స్ కు వచ్చిన 4 అర్జీల వివరాలను మీడియాకు వివరించారు. సకాలంలో సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. ఎంపీడీఓ అత్తోటి దీప్తి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఈ మధ్యలో మనకి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ చాలా రోజులు ఈ గ్రీవెన్స్ అనే కార్యక్రమం జరగలేదు. సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మనం ప్రజా సమస్యల పరిష్కార వేదికని తహసీల్దార్ కార్యాలయంలో కండక్ట్ చేసాం. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మనకి 4 అర్జీలు వచ్చాయి. అది బురిపాలెంలో బాగా ఏజ్డ్ పీపుల్ అడంగల్ కోసం వెళ్తుంటే అడంగల్లో బయోమెట్రిక్, ఐరిష్ 2 తీసుకోవట్లేదని ఒక అర్జీ వచ్చింది. ఇది టెక్నికల్ ప్రాబ్లం. కన్సర్న్ డిపార్ట్మెంట్తో టెక్నికల్ టీంతో ఫాలోఅప్ చేసి దీన్ని త్వరగా కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఒకళ్ళు వికలాంగుల పెన్షన్ కోసం కావాలని చెప్పేసి వచ్చారు కోపల్లె గ్రామం నుంచి. మరొకళ్ళు గతంలో ఈ ప్రభుత్వ కాలనీల్లో ఇంటి పట్టా విషయంలో స్థలం స్వాధీనం చేయమని ఒక అర్జీ వచ్చింది. మరొక అర్జీ కూడా ఇట్లాంటి నివేశన స్థలం విషయమే వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా
నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి సువర్చన సమేత శ్రీ వీరాంజనేయ స్వామి వార్ల శాంతి కళ్యాణ పూజలు భక్తజన సందోహం నడుమ విశేషంగా నిర్వహించారు. స్థానిక నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన జీవధ్వజ శిఖర ప్రతిష్ట మహా కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా సోమవారం స్వామివారి శాంతి కళ్యాణం విశేషంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాధాన్యతను ఆలయ ఈవో మల్లీశ్వరి మీడియాకు వివరించారు. ఇక కళ్యాణ ఉత్సవాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు టి రఘు మహిళా భక్తులు పాల్గొన్నారు. గోవర్ధన స్వామి దేవస్థానం వీరప్రతాప ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో జీవధ్వజ శిఖర ప్రతిష్ట కుంభాభిషేకం ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఈరోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే వీరప్రతాప ఆంజనేయ స్వామి సువర్చ స్వామి దేవి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగును. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరటమైంది. కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటాం. ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 7వ తారీఖు నుండి స్వామివారి జీవధ్వజ ప్రతిష్ఠ మహోత్సవము మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు వరుసగా జరుగుతున్నాయి. నిన్న 10:34 ఈ కార్యక్రమం పూర్తయింది. నిన్న స్వామివారి ఊంజల సేవా కార్యక్రమం జరిగింది. నేటి ఉదయం స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం జరిగింది. ఆ తదుపరి ఇప్పుడు స్వామివారి శాంతి కళ్యాణం రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఒకే వేదిక మీద జరగడం చాలా అద్భుతమైన సన్నివేశం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధికారి వారికి మరియు అన్న సంతర్పణకు సహకరించిన వారికి అందరి భక్తులకు ఆ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆశిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ. యువగలం పాదయాత్రలో నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్నో వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చి 100 రోజులు పైబడిన ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం విచారకరమని, ఇప్పటికైనా హామీలు అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి చూపాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివ మాట్లాడుతూ, యువగలం పాదయాత్రలో విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న సమస్యలను అధికారంలో వచ్చిన 100 రోజుల్లో పరిశీలించి పరిష్కరిస్తామన్న వాగ్దానం మేరకు తక్షణం జీవో నెంబర్ 77ను రద్దు చేయాలన్నారు. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానం రద్దు చేయాలన్నారు. జిల్లా నాయకులు పాసు వెంకటేష్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సలర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. త్వరితగతిన విద్యార్థుల సమస్యలు పరిష్కరించుకుంటే సచివాలయాన్ని ముట్టడి చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు జీవో నెంబర్ 77 రద్దు చేసి మీకు కాపాడతామని చెప్పారు. ఇంతవరకు ఆ జీవోను రద్దు చేయకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. మరి ఏఐఎస్ఎఫ్గా పలుమార్లు మరి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి మరి అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలకు ర్యాలీకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో మరి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి. విద్యాలయాల యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకి ఆన్లైన్ ప్రాసెస్ని పెట్టి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులు వాళ్ళకి ఇష్టమైన ఏ కాలేజీలో చేరాలో వాళ్ళు ఇష్టమైన చోట చేరే విధంగా కాకుండా ఈ ఆన్లైన్ సిస్టమ్ విధానాన్ని తీసుకురావడం మూలంగా మరి వాళ్ళు కోరుకున్న కాలేజీకి రాకుండా వేరే కాలేజీలు లాంగ్ డిస్టెన్స్లో రావడంతో వాళ్ళు చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. వచ్చే అకాడమిక్ సంవత్సరానికైనా ఈ డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని ఆపేసి వాళ్ళకి ఇష్టమైన కాలేజీల్లో చేరే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ జియో నెంబర్ 77ను మీరు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే మేము రాగానే మీరు విద్యార్థులకు ఇచ్చిన మాట రాగానే 100 రోజుల్లోనే ఈ జియో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. ఇప్పటికీ మీరు వచ్చి 9 నెలలని కాలం గడుస్తున్నా కానీ మీరు జియో నెంబర్ 77ని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం మీకు సిగ్గుచేటుగా ఉంది. మేము ఏఎస్ఎఫ్గా ఒకటే తెలుపుతున్నాం, తక్షణమే ఈ జియో నెంబర్ 77ని రద్దు చేయకపోతే మేము పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి కానీ అదేవిధంగా లేదా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కానీ వెనకడుగు వేయమని ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా హుకుం జారీ చేస్తున్నాం. ఇట్లు శివ, ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు.
ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల మాయలో పడి అనేక మంది తమ విలువైన నగదును కోల్పోతున్నారని, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతోనే హ్యాకింగ్ ఓటీటీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రముఖ దర్శకులు దిలీప్ రాజా తెలియజేశారు. తెనాలి చెంచుపేటలోని మాఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాఏపీ వ్యవస్థాపకులు, దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ గతానికి భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల హవా కొనసాగుతుందని అన్నారు. బ్యాంక్ ఖాతాలను హ్యాకింగ్ చేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల నుండి ఎవరికి వారు ఎలా జాగ్రత్తగా ఉండాలనే కథాంశంతో హ్యాకింగ్ ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, దీనికి దర్శకులుగా నరేష్, మణివరన్ పనిచేస్తున్నారని ఓటీటీ చిత్ర వివరాల గురించి వివరించారు. జేబు దొంగలను చూసాం, ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాళ్ళని చూసాం, దారి దోపిడీ చేసేవాళ్ళని చూసాం, రకరకాల దొంగలను చూసాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దొంగలు వచ్చారు. ఎవరాళ్ళు అంటే సైబర్ క్రైమ్స్కి ఏదైతే సైబర్ క్రైమ్స్ ఉన్నాయో ఆ సైబర్ క్రైమ్స్ని ఓన్ చేసుకుని భారతదేశాన్ని వణికిస్తున్న హ్యాకర్లు. హ్యాకింగ్ అనేది ఈ రోజున భారతదేశాన్ని వణికిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఒక పెద్ద సవాలుగా కూడా మారింది. మన బ్యాంక్ అకౌంట్ మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు హ్యాకర్ కాజేసేస్తాడు. మన సెల్ ఫోన్లో మనకు తెలియకుండానే మన సెల్ ఫోన్లో ఫీడ్ అయిపోయి ఉన్న సమాచారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాకర్ లాగేస్తాడు. ఇంక్లూడింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, పాన్ కార్డ్ నెంబర్స్, వాట్ ఎవర్ వీ హ్యావ్ రికార్డెడ్ ఇన్ ది మొబైల్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోలెన్. హ్యాకర్లు ఆ విధంగా చేస్తున్నారు. ఇది ఎవ్రీబడి ఈజ్ అవేర్. వాళ్ళు హ్యాకర్లు ప్రజల మీదకే రావట్లా, పెద్ద పెద్ద కంపెనీలను కూడా కొల్లగొట్టి కోట్ల రూపాయల డబ్బుని ఈ హ్యాకింగ్ చేసేవాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు. అయితే ఇది ఎలా, దీన్ని ఆపటం ఎలా, వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, హ్యాకర్లు ఏ విధంగా భారతదేశాన్ని వణికిస్తున్నారు, హ్యాకర్లు హ్యాకింగ్ చేస్తూ ఏ విధంగా కస్టమర్స్ని లైక్ సగటు మనిషి కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళ బ్యాంకులకి ఉన్న అకౌంట్లకి ఎలా కన్నాలు వేస్తున్నారు, వీటినన్నిటినీ తెలిపే విధానంలో ఈ రోజున మేము హ్యాకింగ్ అనే ఓటీటీ సినిమా తీస్తున్నాం. నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నరేష్, మణివరన్ వీళ్ళిద్దరూ ఆ ఓటీటీ సినిమా డైరెక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది నా కోసం తీస్తున్న సినిమా కాదు, ప్రపంచంలో అట్లీస్ట్ మన ఇండియా వరకు ప్రజలు అవేర్నెస్గా ఉండాలి. అవేర్నెస్గా ఉంటే ఎందుకు సెల్ ఫోన్లో సమాచారం వెళ్తుంది, ఏ లింకులు పడితే ఆ లింకులు ఓపెన్ చేయకూడదు, ఏ వెబ్సైట్లు పడితే ఆ వెబ్సైట్లు ఓపెన్ చేయకూడదు. మనకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే పొరపాటును మీరు క్లిక్ చేశారో క్షణాల్లో వెళ్ళిపోతాయి డబ్బులు. క్షణాల్లో మనం ఫీడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ మన దగ్గర ఉన్న సమాచారం కానీ క్షణాల్లో వాళ్ళు కాజేస్తారు. ఇదంతా ఎలా కాజేస్తున్నారంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా, తర్వాత ఈ కంప్యూటర్కి అనుసంధానమైన పరికరాలు ఉంటాయి, ఆ పరికరాలను వాళ్ళు ట్రాప్ చేసేసి లాగేసుకుంటున్నారు. సో ఈ రోజున మేము ఎందుకు ఈ హ్యాకింగ్ అనే టైటిల్తో ఓటీటీ సినిమా తీస్తున్నామంటే కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఈ హ్యాకర్ల బారిన పడకుండా ఉండటం కోసం, ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ సొమ్ము పదిలంగా ఉంటుంది, ప్రజలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ మొబైల్లో నుంచి సమాచారం బయటికి దొంగిలించబడకుండా ఉంటుంది అనే అంశాల మీదే ఈ పూర్తి కథ అంతా కూడా సిద్ధం చేయటం జరిగింది. హిందూ మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల నాయకులు బాపట్లలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణం నుండి కూడా పలువురు హిందూ సంఘ నాయకులు తరలి వెళ్లారు. ఈ నెల 4వ తేదీన రాయచోటి పట్టణంలో హిందూ దేవతల ఊరేగింపులో అన్యమతస్థులు కొందరు చేసిన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు పిలుపునివ్వగా బాపట్ల జిల్లా కేంద్రమైన బాపట్లలో నిరసన ర్యాలీని చేపట్టారు. పట్టణ ప్రధాన కూడల్లో మానవహారంగా ఏర్పడి హిందూ వ్యతిరేకులు చేయు కిరాతక చర్యలు నిరసించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాయచోటి పోలీసులు హిందూ మహిళల పట్ల చేసిన
అనుచిత వ్యాఖ్యల తీరును వివరిస్తూ తగు చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణానికి చెందిన అవ్వారు శ్రీనివాసు, అంచె మారుతి, త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, కటారి వాసుదేవనాయుడు, కడియాల నందకిషోర్, రామశెట్టి గోపి, కాల్శెట్టి భావనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక డివిజన్ గ్రీవెన్స్ కు 11 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేళ టీడీపీ శ్రేణుల ఘన నివాళి. అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి యజ్ఞంలో వైభవంగా లక్ష్మీనారాయణ కళ్యాణం, విశేష ఆధ్యాత్మిక ప్రవచనాలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.